బీకామ్ ఫస్ట్ ఇయర్ కంప్యూటర్ అప్లికేషన్ విద్యార్థులకు గత కొన్ని క్లాసులుగా అకౌంటింగ్ ప్రాసెస్లో భాగంగా అకౌంటింగ్ ప్రాసెస్లో మనము అకౌంటింగ్ గురించి, అకౌంటింగ్ యొక్క నిర్వచనం, అకౌంటింగ్ యొక్క విధులు, అకౌంటింగ్ యొక్క శాఖలు, అకౌంటింగ్ యొక్క పరిధి, అకౌంటింగ్ యొక్క ప్రయోజనాలు, అకౌంటింగ్ యొక్క పరిమితులు మరియు అకౌంటింగ్ సైకిల్, అకౌంటింగ్ యొక్క ప్రక్రియలు గురించి తెలుసుకోవడం జరిగింది. మరియు చిట్టాపద్దుల గురించి, నెక్స్ట్ ఖాతాల గురించి తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు అకౌంటింగ్ యొక్క సమీకరణాలను గురించి తెలుసుకోవడం, అకౌంటింగ్ యొక్క సూత్రాలను కూడా తెలుసుకోవడం జరిగింది. అకౌంటింగ్ సూత్రాలను తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మనం అకౌంటింగ్ యొక్క సమీకరణం గురించి తెలుసుకోవడం జరుగుతుంది. అమెరికా దేశానికి చెందిన గణాంక శాస్త్రవేత్తలు గణాంక శాస్త్రం యొక్క సూత్రాలైన డెబిట్, క్రెడిట్ నియమాల గురించి అకౌంటింగ్ సమీకరణం ద్వారా నిరూపించడం జరిగింది. అంటే మనకున్నటువంటి గణాంక సూత్రాలకు సంబంధించి డెబిట్లను, క్రెడిట్లను వాళ్ళు అమెరికా దేశానికి చెందిన గణాంక శాస్త్రవేత్తలు ఒక సమీకరణం తయారు చేయడం జరిగింది. ఆ సమీకరణాలు గణాంక శాస్త్రం యొక్క సమీకరణాలను గురించి తెలుసుకోవడం జరిగింది. అయితే గణాంక శాస్త్రము సమీకరణము అప్పులు ఆస్తులు అంటే అప్పులు అంటే గణాంక శాస్త్రం యొక్క ఆర్థికవేత్తలు కంపెనీ వ్యాపార సంస్థకు సంబంధించిన కానీ ఉత్పత్తి సంస్థలకు సంబంధించి కానీ ఆస్తులు అప్పులు ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క డెబిట్, క్రెడిట్లు సమానంగా ఉంటాయి. ఈ యొక్క సూత్రము గణాంక శాస్త్రం యొక్క సూత్రము, నియమ నిబంధనలు అప్పులు, ఆస్తులు రెండు సమానమైనప్పుడు మాత్రమే ఇవి గణాంక శాస్త్ర సూత్రాన్ని తృప్తిపరచడం జరుగుతుంది. ఆస్తులు మొత్తం ఎంత అయితే ఉందో ఆస్తుల యొక్క మొత్తము అప్పుల మొత్తానికి సమానం కావాలను. ఆస్తులు అంటే వ్యాపారం కలిగినటువంటి వ్యాపార సంస్థలు కానీ, ఉత్పత్తి సంస్థలు కానీ కలిగినటువంటి ఆ ఆస్తుల మొత్తాలు, అప్పులు అంటే హక్కులపై అంటే వ్యాపార సంస్థకు ఉన్నటువంటి ఆస్తులపై హక్కులు లేదా వ్యాపారం యొక్క వ్యాపార సంస్థల యొక్క మూలధనం కానీ, వ్యాపార సంస్థల యొక్క పెట్టుబడులు కానీ ఇవి అప్పులు అనడం జరుగుతుంది. ఈ అప్పులు ఆస్తులకు సమానం కావాలి. ఆస్తులపైనటువంటి హక్కులు రెండు రకాలుగా విభజించవచ్చు. యజమానులకు గల హక్కులు, రుణదాతలకు గల హక్కులు. ఆస్తులపైనటువంటి హక్కులు రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి యజమానులకు గల హక్కులు, రుణదాతల గల హక్కులు. యజమానుల హక్కులు మూలధనం, యజమాని యొక్క వ్యాపారంలో ఉన్నటువంటి ఆస్తులను మొత్తాన్ని యజమాని యొక్క మూలధనంగా వ్యవహరిస్తారు. హక్కులను యజమాని పెట్టుబడి పెట్టిన వ్యాపారంలో పెట్టినటువంటి పెట్టుబడులను, వ్యాపార ప్రారంభంలోనే పెట్టిన పెట్టుబడులను మూలధనంగా వ్యవహరించడం జరుగుతుంది. నెక్స్ట్ రుణదాతల హక్కులు వ్యాపారం కొరకు రుణదాతలు వ్యాపార సంస్థకి ఇచ్చినటువంటి హక్కులను రుణదాతల హక్కులుగా వివరించడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఇంకొకటి ఏంటంటే ఇంకొక సూత్రము ఆస్తులు అప్పులు ప్లస్ మూలధనం. అప్పులు ప్లస్ మూలధనంగా వివరించడం జరుగుతుంది. ఆస్తులు అప్పులు ప్లస్ మూలధనం. ఆస్తులు అనేటివి అప్పులకు ప్లస్ వాటి యొక్క మూలధనానికి సమానంగా ఉండాల్సి ఉంటుంది. అంటే వ్యాపారంలో పెట్టుబడి పెట్టినటువంటి ఆస్తులు బయట వారి నుండి తెచ్చినటువంటి అప్పులు కానీ వ్యాపార ప్రారంభంలో పెట్టినటువంటి మూలధనానికి సమానంగా ఉండాలి. అప్పులు ఆస్తుల మధ్య ఉన్న వ్యత్యాసము అప్పులకు ఆస్తులకు మధ్య ఉన్నటువంటి అప్పులకు ఉన్నటువంటి మధ్య వ్యత్యాసమే ఈక్విటీగా చెప్పుకోవచ్చు. ఈక్విటీని మూలధనంగా అంటారు. అంటే
ఆస్తులు మైనస్ అప్పులు ఈజ్ మూలధనం అవుతుంది. అంటే మొత్తం ఆస్తులకు వెళ్ళి సంస్థకు ఉన్నటువంటి అప్పులను తీసివేస్తే వచ్చేటటువంటిదే మూలధనం. అంటే ఈ యొక్క మూలధనము వ్యాపారంలో యజమానులు కానీ వ్యాపారస్తులు కానీ పెట్టినటువంటి ప్రారంభపు పెట్టుబడినే మూలధనంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఒక ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇక్కడ అకౌంటింగ్ యొక్క సమీకరణము ఆస్తులు ఈజ్ అప్పులు. ఆస్తులను ఏమంటారంటే వ్యాపార సంస్థ కలిగి ఉన్నటువంటి మొత్తాలను, అంటే వ్యాపార సంస్థకు ఉన్నటువంటి ఆస్తుల మొత్తాలను ఆస్తులుగా చెప్పుకోవడం జరుగుతుంది. అప్పులు ఆస్తులపై హక్కులు లేదా వ్యాపారపు ఈక్విటీలు. హక్కులు అంటే వ్యాపార సంస్థకు వాటి యొక్క ఆస్తులను చూసి బయటి వ్యక్తుల నుండి రుణదాతల నుండి తీసుకొచ్చినటువంటి అప్పులు లేదా మరియు వ్యాపార ప్రారంభంలో పెట్టినటువంటి పెట్టుబడిని ఈక్విటీగా చెప్పడం జరుగుతుంది. ఆస్తులు ఈజ్ అప్పులు ప్లస్ మూలధనం. అంటే ఎప్పుడైతే మొత్తం ఆస్తులకు అప్పులు ప్లస్ వ్యాపార ప్రారంభంలో పెట్టిన మూలధనం సమానమవుతుంది. అంటే ఆస్తులు మైనస్ అప్పులు తీసివేస్తే మూలధనం రావాలి. ఇక్కడ మనకు ప్రధాన సూత్రం ఏంటంటే ఆస్తులు మైనస్ అప్పులు ఈజ్ మూలధనం. ఆస్తులు మైనస్ అప్పులు ఈజ్ మూలధనంగా ఉండాలి. ఈ పట్టిక చూస్తే మనకు ఆస్తులు, అప్పులు, మూలధనం ఇవ్వడం జరిగింది. ఆస్తులు ఇప్పుడు ఫస్ట్ తీసుకుంటే ఆస్తులు 1,10,000, అప్పులు 33,800. అప్పుడు మనకు ఎంత అవుతుందంటే 1,10,000కి వెళ్ళి 33,800ను తీసివేస్తే మనకు 76,200 అనేటివి మూలధనం రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు బిలో ఏమి ఇచ్చిందంటే, బిలో ఆస్తులు ఇవ్వలే, అప్పులు ఇచ్చిండు 34,400. అప్పులు ఏమి ఇచ్చిందంటే 34,400 ఇచ్చిండు. 34,400 ఇచ్చి మూలధనం ఎంత ఇచ్చిందంటే 68,800 ఇచ్చిండు. అప్పుడు మనము ఈ రెండింటిని అప్పులు ప్లస్ మూలధనం కలిపితే వస్తుందంటే ఆస్తులు వస్తుంది. అప్పులు 34,400 ప్లస్ 68,800ను కలిపితే మనకు 1,03,200 రావడం జరుగుతుంది. దాంట్లో ఏమి ఇచ్చిందంటే ఆస్తులు ఇచ్చిండు 72,200, అప్పులు ఇవ్వలే మనకు. అక్కడ అప్పులు క్వశ్చన్ మార్క్ పెట్టడం జరిగింది. మూలధనం ఏమో 57,000 ఇచ్చింది. అప్పుడు అప్పులు రావాలి అంటే మనము ఆస్తులకు వెళ్ళి 72,200కి వెళ్ళి 57,000 తీసివేస్తే మనకు వచ్చేది ఏంటంటే 15,200 అప్పులు రావడం జరుగుతుంది. అంటే దీంట్లో ఇక్కడ ఆస్తులకు వెళ్ళి మూలధనం తీసేస్తే అప్పు రావడం జరుగుతుంది. అదే మనకి ఇక్కడ ఉన్న డి ఏమి ఇచ్చిందంటే 2,39,000 ఇచ్చిండు ఆస్తులను మొత్తాలను. అప్పులు మనకు 30,800 ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆస్తులకు వెళ్ళి అప్పులు 30,000, ఆస్తులు 2,39,000కి వెళ్ళి మనము 30,800 తీసివేస్తే మనకేమొస్తుందంటే 2,08,200 మూలధనం అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ 1,76,000 ఆస్తులు ఇవ్వడం జరిగింది. ఇక్కడనేమో అప్పులు ఇవ్వలేదు, మూలధనము 1,24,000 ఇవ్వడం జరిగింది. 1,76,000కి వెళ్ళి 1,24,000 తీసేస్తే మనకు 30,800 అనేది అప్పులు రావడం జరుగుతుంది. ఇక్కడ ఎఫ్ అంశంలోనేమో మనకు ఏమి ఇచ్చడం జరిగింది అంటే ఆస్తులు ఇవ్వలేదు, అప్పులు ఇవ్వడం జరిగింది 98,000, మూలధనము 2,20,000 ఇవ్వడం జరిగింది. అంటే మూలధనము ప్లస్ అప్పులను కలిపితే మనకు ఏమొస్తుందంటే ఆస్తులు రావడం జరుగుతుంది. ఆస్తులు 3,18,000 రావడం జరుగుతుంది. ఆస్తులు 3,18,000 రావడం జరుగుతుంది. ఇది అకౌంటింగ్కు సమీకరణానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ ప్రాబ్లం. అంటే మనకు అకౌంటింగ్కు సంబంధించినటువంటి సమీకరణము ఎప్పుడైనా మనకు ఆస్తులు ఈజ్వల్ టు అప్పులు ఉండాలి. ఆస్తులు ఈజ్వల్ టు అప్పులు ప్లస్ మూలధనం. ఈ రెండు అప్పులలో మూలధనం కూడా కలిసి ఉంటుంది. మూలధనం ఆస్తులు ఈజ్వల్ టు అప్పులు ప్లస్ మూలధనం. ఆస్తులు రావాలి అంటే అప్పులు ప్లస్ మూలధనాన్ని రెండు కలపాల్సి ఉంటుంది.
అకౌంటింగ్ గణాంక శాస్త్ర పదజాలానికి సంబంధించినటువంటి గణాంక శాస్త్రంలో కొన్ని పదాలను ఉపయోగించడం జరుగుతుంది. ఆ పదాల అర్థాలను గురించి మనము అనేక గణాంక శాస్త్రంలో అనేక పదాలను ఉపయోగించడం జరుగుతుంది. ఆ పదాలకు సంబంధించినటువంటి పదజాలం గురించి వివరంగా తెలుసుకోవడం. ఇక్కడ నెంబర్ 1 వ్యాపార వ్యవహారము. వ్యాపార వ్యవహారాలు అంటే వ్యాపార సంస్థలో ఉన్నటువంటి నగదు అమ్మకాలు కానీ నగదు కొనుగోలు కానీ అరువు అమ్మకాలు కానీ అరువు కొనుగోలు కానీ వస్తువు సేవల మార్పిడి అంటే కొనుగోలు అమ్మకాల ప్రక్రియనే వ్యాపారం అనడం జరుగుతుంది. ఇక్కడ వ్యాపార వ్యవహారాలు అంటే వ్యాపారంలో ఉన్నటువంటి కొనుగోలు అమ్మకాల ప్రక్రియ ఆ యొక్క ప్రక్రియలో వ్యవహారాలు అనేటివి నగదు రూపంలో కానీ అరువు రూపంలో కానీ ఉండొచ్చు. ఈ యొక్క జరిగినటువంటి వ్యవహారాలను వ్యాపార వ్యవహారాలు అనడం జరుగుతుంది. సరుకులు అంటే సరుకులు గురించి వ్యాపార సంస్థ ఏ యొక్క ఉద్దేశంతో అంటే వ్యాపారము లాభంతో ఉద్దేశంతో ఒక వ్యాపార సంస్థ వస్తువులను సరుకులు అనగా ఇక్కడ వ్యాపార సంస్థ తాను కొనుగోలు చేసినటువంటి వస్తువులను తిరిగి లాభంతో అమ్మే ఉద్దేశంతో ఒక సంస్థ దగ్గర కొన్నటువంటి వస్తువులను తిరిగి కొంత లాభంపై అమ్మినటువంటి వస్తువులనే సరుకులు అనడం జరుగుతుంది. నెక్స్ట్ చిట్టానే తొలిపద్దు పుస్తకం అనడం జరుగుతుంది. వ్యాపారానికి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలను తేదీలు వారీగా నమోదు చేసేటటువంటి పుస్తకాన్నే చిట్టా అనడం జరుగుతుంది. జర్నలైజింగ్ అనగా చిట్టాలలో రాసినటువంటి వ్యాపార వ్యవహారాలను నమోదు చేసి విశ్లేషించే విధానాన్నే జర్నలైజింగ్ అంటారు. నమోదు చేసినటువంటి వ్యవహారాలను విశ్లేషించే పద్ధతినే జర్నలైజింగ్ అంటారు. నెక్స్ట్ వ్యక్తిగత ఖాతాలు. వ్యాపార సంస్థ ఏ వ్యక్తులతో లేదా సంస్థలతో వ్యవహారాలు జరుపుతుందో ఆయా వ్యక్తుల సంస్థల పేర్లపైన ఖాతాలు తెరవడమే వ్యక్తిగత ఖాతాలు. అంటే వ్యాపార సంస్థ ఏ వ్యక్తుల దగ్గర అయితే కానీ ఏ సంస్థల దగ్గర అయితే కానీ వ్యాపార వ్యవహారాలు నిర్వహించడం జరుగుతుందో అలాంటి వారిపైన వ్యక్తులపైన కానీ సంస్థలపైనటువంటి కానీ ఖాతాలు తెరవడాన్ని వ్యక్తిగత ఖాతాలు అనడం జరుగుతుంది. నెక్స్ట్ వాస్తవిక ఖాతా. వ్యాపార సంస్థ లేదా వ్యాపారస్తుని యొక్క ఆస్తులను వ్యాపార సంస్థ యొక్క అప్పులను పైనటువంటి ఖాతాలను తయారు చేయడాన్ని ఆస్తులపైన కానీ అప్పులపైన కానీ ఖాతాలు తయారు చేయడాన్ని వాస్తవిక ఖాతా అనడం జరుగుతుంది. నెక్స్ట్ నామమాత్రపు ఖాతా. వ్యాపార సంస్థకు సంబంధించినటువంటి ఖర్చులను కానీ ఆదాయాలు కానీ లాభాలను కానీ నష్టాలను కానీ ఏర్పాటు చేయడానికి రికార్డు చేసినటువంటి వ్యవహారాలనే నామమాత్రపు ఖాతాగా చెప్పుకోవడం జరుగుతుంది. పద్దు అనగా అంటే చిట్టాలో రాసినటువంటి వ్యవహారాలన్నీ పద్దులు. చిట్టా పద్దులు అంటే చిట్టా పుస్తకాల్లో తొలిపద్దు పుస్తకంలో రాసినటువంటి వ్యవహారాలన్నీ పద్దులుగా చెప్పడం జరుగుతుంది. ఖాతా వ్యాపార వ్యవహారాలకు సంబంధించినటువంటి డెబిట్లను క్రెడిట్లను ప్రత్యేకంగా ఒక చోట రాసే పట్టికను అంటే డెబిట్ అంశాలకు సంబంధించి కానీ క్రెడిట్ అంశాలకు సంబంధించినటువంటి కానీ అంశాలను అన్నీ ఒక పట్టిక రూపంలో స్థూలంగా పట్టిక రూపంలో చూపించేటువంటి ఖాతా పుస్తకాలనే ఖాతా అనడం జరుగుతుంది. ఖాతా మనకు టీ ఆకారంలో ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఖాతాకు 2 భాగాలుగా ఉండడం జరుగుతుంది. ఎడమ భాగాన్ని డెబిట్ వైపు అని కుడి భాగాన్ని క్రెడిట్ అని అనడం జరుగుతుంది. ఆవర్జ చిట్టాలో రాయబడినటువంటి వ్యవహారాలు ఒక క్రమ పద్ధతిలో ఆవర్జాలోకి బదిలీ చేసే విధానాన్ని నమోదు చేసే ఆవర్జ అనడం జరుగుతుంది. నమోదు చేయడాన్ని ఆవర్జ అనడం జరుగుతుంది. ఆవర్జానే మలిపద్ది పుస్తకం అని కూడా చిట్టాలో రాసినటువంటి వ్యవహారాలన్నిటికీ ప్రతి పేరుతో వేరువేరుగా ఖాతాలు తయారు చేయడం జరుగుతుంది. దీన్ని మలిపద్దు పుస్తకాన్ని అంటారు. లెడ్జర్ అని కూడా అంటారు. జంట పద్దు విధానం.
ఒక వ్యవహారానికి సంబంధించినటువంటి రెండు అంశాలను, పుచ్చుకునే అంశము ఇచ్చుకునే అంశాలను రాసే విధానాన్ని జంట పద్దు విధానం అనడం జరుగుతుంది. నెక్స్ట్ డెబిట్ క్రెడిట్లు. డెబిట్ అకౌంటింగ్ పరిభాషలో పుచ్చుకునే ప్రయోజనాన్ని సూచించేదాన్ని డెబిట్ అని, ఇచ్చేటటువంటి ప్రయోజనాన్ని సూచించేటటువంటి దాన్ని క్రెడిట్ అనడం జరుగుతుంది. అంటే పుచ్చుకునే అంశాన్ని డెబిట్ అని, ఇచ్చేటటువంటి అంశాన్ని క్రెడిట్ అని చూపించడం జరుగుతుంది. నగదు డిస్కౌంట్ అనగా వ్యాపార సంస్థలు కానీ ఉత్పత్తి సంస్థలు కానీ తాను చెల్లించినటువంటి అంటే తనకిచ్చినటువంటి రుణగ్రస్తులు కానీ రుణదాతలకు కానీ అనుమతించేటటువంటి త్వరగా వసూలు చేసుకోవడానికి కొరకు తాము ఇచ్చినటువంటి డబ్బులను కానీ త్వరగా వసూలు చేసుకోవడానికి కొరకు ఇచ్చేటటువంటి డిస్కౌంట్ను నగదు డిస్కౌంట్ అనడం జరుగుతుంది. వ్యాపార సంస్థలు తను చెల్లించినటువంటి బాకీలకు కానీ తనకు రావాల్సినటువంటి బాకీలకు కానీ త్వరగా చెల్లింపు కొరకు కొంత తగ్గింపు ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క తగ్గింపులనే నగదు డిస్కౌంట్ అనడం జరుగుతుంది. వర్తకపు డిస్కౌంట్ అనగా ఉత్పత్తిదారులు లేదా టోకు వర్తకులు ధరలపైన కొంత చిల్లర వర్తకునికి అనుమతించేటటువంటి తగ్గింపునే వర్తకపు డిస్కౌంట్ అనడం జరుగుతుంది. అంటే ఉత్పత్తిదారు సంస్థలు కానీ టోకు వర్తకులు కానీ ఈ యొక్క చిల్లర వర్తకులకు అనుమతించేటటువంటి తగ్గింపునే వర్తకపు డిస్కౌంట్ అనడం జరుగుతుంది. వ్యయాలు. వ్యాపార నిర్వహణ కోసము వ్యాపార సంస్థలు వ్యాపారస్తుడు చెల్లించేటటువంటి ఖర్చులను వ్యయాలనడం జరుగుతుంది. ఈ యొక్క ఖర్చులు చెల్లించడం వల్ల వ్యాపార సంస్థకు ప్రయోజనం చేకూరుతుంది. అంటే జీతాల చెల్లింపు కానీ అద్దె చెల్లింపు కానీ ప్రకటనల చెల్లింపులు కానీ ఇవన్నీ వ్యయాల కిందికి తీసుకోవడం జరుగుతుంది. ఆదాయాలు. వ్యాపార వ్యవహారాలు వ్యాపార సంస్థ ఆర్జించేటటువంటి మొత్తం వ్యాపార వ్యవహారాల ద్వారా వ్యాపార సంస్థలు ఆర్జించేటటువంటి మొత్తం వ్యయాలను ఆదాయాలు అనడం జరుగుతుంది. ఇక్కడ అమ్మకాలు కానీ అమ్మకాల మీద వచ్చిన అద్దె కానీ వచ్చిన కమిషన్ కానీ ఇవన్నీ ఆదాయాల కిందికి. మూలధనము ఒక సంవత్సరంలో పెట్టిన పెట్టుబడుల వల్ల చాలా సంవత్సరాలు లాభం పొందుతాయి. అంటే ఒక సంవత్సరం మనం వ్యాపార సంస్థలు వెచ్చించినటువంటి ఒక సంవత్సరంలోపు వెచ్చించినటువంటి వ్యయాలపైన వ్యాపార సంస్థ కొనసాగినంత వరకు దానిపైన వచ్చేటువంటి ఆదాయాలనే మూలధనంగా వివరించడం జరుగుతుంది. భవనం కొనుగోలు, యంత్రాల కొనుగోలు. ఉదాహరణకు భవనాల కొనుగోలు కానీ యంత్రాల కొనుగోలు కానీ సంబంధించినటువంటిది. నెక్స్ట్ రాబడి వ్యయాలు. వ్యాపార నిర్వహణలో వ్యాపారస్తుడు చేసేటటువంటి వ్యయాలనే వ్యాపార నిర్వహణలో వ్యాపారస్తుడు చేసేటువంటి ఖర్చులనే రాబడి వ్యయాలనడం జరుగుతుంది. ఈ యొక్క ఆస్తులను పని చేయించే స్థితిలో ఆస్తులను పునర్నిర్మించే స్థితిలో చేసేటువంటి వ్యయాలను రాబడి వ్యయాలు అంటారు. ఇక్కడ సిబ్బందికి జీతాలు కానీ ప్రకటన ఖర్చుల చెల్లింపు కానీ పన్నుల చెల్లింపు కానీ బీమా కానీ. నెక్స్ట్ విలంబిత రాబడి వ్యయాలు. ఒక సంవత్సర కాలంలో వ్యయం చేస్తే దాని యొక్క ఫలితము చాలా సంవత్సరాలుగా ప్రయోజనం పొందినటువంటి అయితే దాన్ని విలంబిత రాబడి వ్యయాలని అనేది. ఒక సంవత్సరంలో ఖర్చు చేసినట్టయితే ఆ యొక్క ఖర్చు నుండి చాలా సంవత్సరం వరకు ఆదాయాలు వస్తుంటే అలాంటి వ్యయాలను విలంబిత రాబడి వ్యయాలు అనడం జరుగుతుంది. అంకణ. ఒక నిర్ణీత తేదీన వ్యాపార లెక్కలు ఖచ్చితత్వాన్ని రుజువు చేయడానికి డెబిట్ క్రెడిట్ నిల్వలను ఒక వరుస క్రమంలో అమర్చే పద్ధతిని అంకణ అనడం జరుగుతుంది. నెక్స్ట్ ఆస్తులు. ఆర్థిక విలువ కలిగిన సంస్థ నిర్వహణకు వ్యాపార కార్యకలాపాలకు ప్రయోజనాన్ని ఇచ్చేటటువంటి వస్తువులను ఆస్తులు అంటారు. అప్పులు. ఇతర సంస్థలకు చెల్లించినటువంటి రుణాలను అప్పులు అనడం జరుగుతుంది. స్థిరాస్తులు. వ్యాపార నిర్వహణ కోసము వ్యాపారంలో ఉపయోగించే నిమిత్తము కొన్ని ఆస్తులను స్థిరాస్తులు అనడం జరుగుతుంది. వీటిని అమ్మడం ద్వారా దీర్ఘకాలిక ప్రయోజనం పొందడం జరుగుతుంది. యంత్రాలు. ఎగ్జాంపుల్ ఏంటంటే యంత్రాలు, భవనాలు సంబంధించినవి. చరాస్తులు. అప్పులను చెల్లించడానికి వినియోగించేటువంటి ఆస్తులను చరాస్తులు అని
అనడం జరుగుతుంది. అంటే అప్పులు తిరిగి చెల్లింపు చేసే టైంలో మనము దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. వాటి యొక్క ఆస్తి తరచూ మార్పిడి కనబడడం జరుగుతుంది. కనిపించని ఆస్తులు భౌతికంగా మనకు కనపడవు, వీటిని తాకడానికి కూడా వీలుండవు. ఇలాంటి మనకు కంటికి కనిపించలేనటువంటి ఆస్తులు, ఇవి భౌతికంగా కనిపించవు, దీన్ని తాకడానికి కూడా వీలుండవు. అలాంటి ఆస్తులను మనం కనిపించని ఆస్తులు అనడం జరుగుతుంది. కల్పిత ఆస్తులు, వీటికి నిజమైన విలువ ఉండదు. కల్పిత ఆస్తులకు నిజమైన విలువ ఉండదు, అయినా ఖాతా పుస్తకాల్లో ఎక్కిస్తారు. వీటినే కృత్రిమ ఆస్తులు అనడం జరుగుతుంది. స్వల్పకాలిక అప్పులు, 1 సంవత్సరం లోపు తీర్చడానికి వీలున్నటువంటి అప్పులను స్వల్పకాలిక అప్పులు అనడం జరుగుతుంది. దీర్ఘకాలిక అప్పులు 5 లేదా 10 సంవత్సరాల కాల వ్యవధిలో చెల్లించాల్సిన అప్పులను దీర్ఘకాలిక అప్పులు అనడం జరుగుతుంది. ద్రవ్యత్వ ఆస్తులు, నష్టము లేదా ఆస్తులు నగదు కింద మార్చుకోవడానికి వీలున్నటువంటి ఆస్తులను ద్రవ్యత్వ ఆస్తులు అంటారు. నష్టం లేకుండా ఏ ఆస్తులను అయితే ఆ ద్రవ్య రూపంలోకి మార్చుకోగలుగుతున్నామో అలాంటి ఆస్తులను ద్రవ్యత్వపు ఆస్తులు అంటారు. రుణగ్రస్తుడు, సంస్థకు బాకీ ఉన్నటువంటి వ్యక్తిని రుణగ్రస్తుడు అని. అరువు కొనుగోలు ఎగ్జాంపుల్. రుణదాత, సంస్థకు అప్పిచ్చినటువంటి వ్యక్తిని రుణదాత అని అనడం జరుగుతుంది. అంటే మనము స్థూల లాభం, అమ్మకాల ఖర్చును తగ్గించుకునడానికి ముందు అమ్మకపు ధరకు కొనుగోలు ధరకు గల మత వ్యత్యాసాన్ని స్థూల లాభం అనడం జరుగుతుంది. ఇక్కడ మనము అమ్మకాల ఖర్చును తగ్గించుకోవడానికి అమ్మకాల ధరకు కొనుగోలు ధరకు మధ్య గల తేడాను స్థూల లాభం అనడం జరుగుతుంది. అదేవిధంగా స్థూల నష్టము, అమ్మకాల ఖర్చును తగ్గించుకోవడానికి ముందు అమ్మకాలకు కొనుగోళ్లకు మధ్య తేడా, అంటే అమ్మకాలు తక్కువై కొనుగోలు ఎక్కువైనప్పుడు మనకు స్థూల నష్టం రావడం జరుగుతుంది. నికర లాభము, స్థూల లాభము ప్లస్ ఆదాయం నుండి వ్యాపార సంస్థలు నిర్వహణ ఖర్చులు, అమ్మకం మరియు పంపిణీ ఖర్చులు, ఆర్థిక ఖర్చులు, మెయింటెనెన్స్ ఏర్పాట్లు మొదలైనవి మినహాయిస్తే మిగిలిదే నికర లాభం అంటారు. నికర నష్టం, ఆదాయంపై వ్యయం మిగులును నికర నష్టం అనడం జరుగుతుంది. ఆస్తి అప్పుల పట్టిక, ఒక నిర్ణీత తేదీన వ్యాపార సంస్థకు ఉన్నటువంటి ఆస్తి అప్పులను చూపించేటటువంటి నివేదికనే ఆస్తి అప్పుల పట్టిక అనడం జరుగుతుంది. సొంత వాడకాలు, యజమాని వ్యాపార సంస్థ నుండి ఆస్తులను కానీ సరుకులను కానీ తీసుకొని తన సొంతానికి ఉపయోగించుకున్నట్టయితే అలాంటి దాన్ని సొంత వాడకాలు అనడం జరుగుతుంది. ఖాతా పుస్తకాలు, వ్యాపార వ్యవహారాలకు సంబంధించినటువంటి ఒక సంస్థ నిర్వహించేటువంటి పుస్తకాలను ఖాతా అనడం జరుగుతుంది. చిల్లర నగదు పుస్తకం, వ్యాపార సంస్థలు తాలూకు చిల్లర వ్యయాలను నమోదు చేయడానికి వాడే పుస్తకాన్ని చిల్లర నగదు పుస్తకం అనడం జరుగుతుంది. రాని బాకీలు, రుణగ్రస్తుల నుండి వసూలు కాని మొత్తాలను రుణగ్రస్తుల నుండి వసూలు కాని మొత్తాలను రాని బాకీలు అనడం జరుగుతుంది.